నేను మీకు చూపిస్తున్న వీడియో తుమ్మ చెట్టు అండి. ఈ తుమ్మ చెట్టు మానవ జీవితంతో దేవుడు పోల్చి ఉన్నాడు. మరి ఎలాగంటే నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనములో వారు తుమ్మకర్రతో నొక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడు. మరి అలాగే 23వ వచనంలో మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్లను చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3 మూరెడున్నర. మళ్ళీ అలాగే 26వ అధ్యాయము నిర్గమాకాండము 15వ వచనములో మరియు మందిరమునకు తుమ్మకర్రతో నీవు పలకలు చేయవలెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3 మూరెడున్నర ఉండవలెను. అలాగే 32వ